నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఈ అగాధ ఊపిలో నుంచి నన్ను లేవనెత్తయ్యా అని ఒకసారి ప్రభువును పిలుస్తావా? లార్డ్ యేసయ్యా, వండర్ఫుల్ యేసయ్యా. బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడుబారిన జీవితాలని, మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అపవాది చేత మోసపోయి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు సంసోను. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనంలో, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, నేను పాపం చేసిన ప్రభు, నీ చిత్తానికి వ్యతిరేకంగా పరిగెత్తినానయ్యా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు నాయనా అని ఏడుస్తూ ఉండగా సంసోను దగ్గరికి వెళ్ళి, నా ప్రేమ నీ లైవ్ లో నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుండగా సంసోను వలె యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా. మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనంలో 3 సార్లు పొంగిన పేతురు ఒంటరిగా ఏడుస్తుండగా పేతురును పలకరించిన స్వరం ఈ రాత్రి మరలా నిన్ను పిలుస్తుండగా, నిన్ను ప్రేమతో పలకరిస్తుండగా, భయపడకు సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా నిన్ను వెలివేసిన, ఈ లోకమంతా నిన్ను తృణీకరించిన, నీ మీద నేరారోపణ చేసి నిన్ను దోషిగా నిలబెట్టి నిన్ను మానసికమైన ఒత్తిళ్లకు గురి చేస్తుండగా భయపడకు. మరలా నిన్ను లేవనెత్తటానికే ఈ లైవ్ ప్రోగ్రామ్, మరలా నువ్వు యేసయ్యకి అంటుకట్టబడటానికే ఈ లైవ్ ప్రోగ్రామ్, మరలా నువ్వు కోల్పోయినవన్నీ 7 అంతలు పొందుకోవటానికే ఈ లైవ్ ప్రోగ్రామ్. నువ్వు మరలా ఫలించాలి, మరలా నీవు చిగురించాలి, నీ కుటుంబం అంతా కూడా ప్రభువులో ఆనందించాలి. అందుకోసమే లైవ్ ప్రోగ్రామ్. నీ గెస్ట్ ర్యాంక్ని మర్చిపో, నీ డీసెన్సీని మర్చిపో, నీ ఈగో ఫీలింగ్స్ మర్చిపోయి చేతుల పైకి యేసయ్యా నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నేను నిన్ను విడిచినను, నీవు
నన్ను విడువలేదయా. దారి తప్పి తొలగినాను, నీ దారిలో నన్ను చేర్చినావయా. నేను నిన్ను విడిచినను, నీవు నన్ను విడువలేదయా. దారి తప్పి తొలగినాను, నీ దారిలో నన్ను చేర్చినావయా. ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వగలను, నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ప్రేమను ఏమి ఇవ్వగలను, నీ కృపకు నేను వెలకట్టలేను. నీ ప్రేమను నా చేతులుపుతో నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే. యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించినే. యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించినే. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను స్థిరపరచి, నన్ను ఘనపరచి. నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను స్థిరపరచి, నన్ను ఘనపరచి. అందరి చేతులు ఊపుతూ ఓ యేసయ్యా, యేసయ్యా,
పరిశుద్ధాత్మ నీ గృహంలో అడుగు పెట్టి ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను తాకుతూ ఉన్నాడు. నీ శాపం అనే కాడిని విరగొట్టడానికి ప్రేమ, కనికరము, వాత్సల్యత కలిగిన వాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, దయాళత్వం కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు నీ దగ్గరకు వచ్చి నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. నీ ముఖాన్ని చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? నేనున్న కదా నీకు. నీ భర్త నిన్ను విడిచిపెట్టిందా? నీ భార్య నీ పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిందా? ఒంటరి జీవితం, యవ్వన వయసులో ఇంకా సెటిల్ కాలేదా బిడ్డ? సంబంధాలు వస్తున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయా? ఏ పని ప్రారంభించినా దాంట్లో నష్టము, ఓటమి, ఏం చేయాలో అయోమయం, ఏ నిర్ణయం తీసుకోవాలో అయోమయం, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లే. ద్వారాలన్నీ మూయబడ్డాయి, కానీ ఒకే ఒక ద్వారం తెరవబడ్డది. దినమెల్లా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడననే స్వరం వినబడుతున్నది నీ బెడ్రూమ్లో, నీ డ్రాయింగ్ రూమ్లో, నువ్వు ఉన్న కిచెన్లో. ఎక్కడ ఉన్న ఆయన వస్తున్నాడు. నీ గృహంలో వాతావరణం మారిపోతుంది. నీ బాడీ అంతా కూడా సంథింగ్ ఏదో పవర్ నీ బాడీని తాకుతుంది. ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఉన్నావా, డాక్టర్స్ అంటున్నారు there is no hope, అవయవాలు పాడైపోయినాయి, నువ్వు బ్రతకవు అనేసి డాక్టర్స్ అంటున్నారా? కానీ పరమ వైద్యుడు నీ వార్డులో ఎంటర్ అయినాడు బిడ్డ. గర్భఫలం లేదా, నీ యూట్రస్ పాడైపోయింది, నువ్వు గర్భం ధరించలేవు అని డాక్టర్స్ అంటున్నారా? శారా గర్భాన్ని ధరించిన వాడు, ఎలిజబెత్ గర్భాన్ని ధరించిన వాడు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ బిజినెస్ లో లాస్ అయిపోయి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నావా? మెంటల్ ప్రెషర్స్, మానసికమైన ఒత్తిళ్ళు, నీకు డబ్బు ఇచ్చిన వారు ఫోన్ చేస్తుంటే నీ సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, సైలెంట్ లో పెట్టుకున్నావా? భయపడకు బిడ్డ. పేతురు దోణిలో ఎక్కిన నా యేసయ్య, he will be your managing partner, he will be your managing director for your company. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఇంటర్వ్యూస్ వెళ్ళి అన్నిట్లలో ఫెయిల్యూర్స్, నీ లైఫ్ సక్సెస్ లేదు. నీకంటే వెనకాల వచ్చిన వారు సెటిల్ అయిపోతున్నారు. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని అనేకులు అంటున్నారా? నో. ప్రభు ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. అనేకుల సంబంధాలు వస్తున్నాయి, వివాహాలు జరిగిపోతున్నాయి, కానీ నీ ఏజ్ అయిపోతున్నది, ఏ సంబంధాలు రావటం లేదా? కానీ ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రభు నీకు ఒక గిఫ్ట్ని పంపిస్తున్నాడు. ఆయన ఇచ్చే గిఫ్ట్ అది శాశ్వత కాలం, సమాధానమునిచ్చే గిఫ్ట్.
జస్ట్ అన్ని మర్చిపోండి. కుడి చేయి పైకెత్తి మీ అవసరతలు ప్రభుకు చెప్పుకోండి. అనారోగ్యముతో అస్వస్థతలతో ఉన్నవారు, భయంకరమైన వ్యసనాలకి బానిస అయిపోయి ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేని వారు, మద్యానికి, భయంకరమైన వ్యసనాలకి, సినిమాలకి, సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు స్నేహం, నీ జీవితం అంతా పతనం అయిపోయిందా? భయపడకు. ఈ రాత్రి ప్రభు వస్తున్నాడు. స్వస్థపరచువాడను, నీకు విడుదలిచ్చువాడను, నీకు నెమ్మదిచ్చువాడను, గమ్యం చేర్చువాడను. హృదయాలలో నుంచి భారము తొలగిపోతుంది, అసమాధానము తొలగిపోతుంది, ఒక ధైర్యం. శకల దియాన మహాద్వాని రియందియాల పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో ఉన్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయి. నీ బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్ ని ప్రభు తాకుతున్నాడు. నీ కిడ్నీని ప్రభు తాకుతున్నాడు. ఇప్పుడే నీ గర్భసంచిని ప్రభు తాకుతున్నాడు. ఆర్థరైటిస్ ఇన్స్టెంట్ హీలింగ్ జరుగుతున్నాయి. ఆ మెడల నొప్పి డిసపియర్ అవుతుంది రైట్ నౌ. ఆ హార్ట్ ప్రాబ్లం, yes, receive it in the name of Jesus. ఆ కిడ్నీకి ఉన్న స్వెల్లింగ్ కానీ, కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఆ బీపీ, షుగర్ నార్మల్. నీ పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. వీల్ చైర్స్లలో ఉన్న వారు లేచి నడవండి. చెవులు వినబడని వారు, మాట్లాడలేని వారు, ప్రభు నిన్ను తాకుతున్నాడు. Spirit of the living God. Thank you, Lord. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఇదిగో ఇప్పుడే ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవా పరంగా, వ్యాపార పరంగా ఎవరెవరైతే నష్టపోయి కన్నీరు, వేదన, దుఃఖముతో ఉన్నారో ఆ బంధకాలు తెగిపోయి ఇప్పుడే విడుదల కలుగును గాక. ప్రతి రోగములపై, వ్యాధులపై నేను అధికారాన్ని తీసుకుంటూ ఇప్పుడే స్వస్థతలు, విడుదలను ప్రకటిస్తున్నాను. ప్రభువా, ప్రతి బిడ్డలకి నార్మల్ రిపోర్ట్స్ రావాలి. ప్రతి వ్యసనాల నుంచి విడుదల పొందాలి. అన్ని ఏరియాస్లలో బిడ్డలు దీవించబడి, ఆశీర్వదించబడి గొప్పవారవునుగా. కానీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్,
ఆమెన్. గాడ్ బ్లెస్ యు బిడ్డలు.